దేవుని ప్రజలైన మీ అందరికీ క్రీస్తునామమున శుభములు. నిజానికి అనుకోని పరిస్థితుల్లో మనం ప్లేస్ మార్చడం జరిగింది. ఏది జరిగినా దేవుని చిత్తమని మనం నమ్ముతున్న సంఘం గనక స్థలం మారిన తర్వాత ప్రజలు అనగా మీరు రావడానికి ఇబ్బంది పడతారేమో అనుకున్నాం. దేవుని దయ వల్ల మీ అందరూ వచ్చారు. శాశ్వతమైన స్థలం కొరకు మనం వెతుకుతున్నాం. దాని కొరకు ప్రార్థన చేయండి. ఎంతకన్నా అందమైన ఒక స్థలాన్ని దేవుడు మనం అనుగ్రహించాలని మనం ఎదురు చూస్తున్నాం. దాని కొరకు ప్రార్థన చేయండి. మీ నోటీసులో ఎవరికైనా తెలిస్తే ఆ ప్లేసెస్ కూడా చెప్పండి. అది కొనడానికైనా లీజుకి తీసుకోవడానికైనా ఏదో ఒక ప్రయత్నం మనం చేస్తున్నాం. అలాగే సహోదరులు ఎవరో సైట్ చూపించారట. అది కూడా నేను మధ్యాహ్నం వెళ్ళి చూస్తాను. అది కూడా బాగుంటే ఖచ్చితంగా మనం ఒక స్థిరమైన ఒక స్థలమును మనం ఏర్పరచుకుందాం. ఏది ఏమైనా దేవుని యొక్క కృపను బట్టి ఎక్కడున్నా మన ఆరాధనను దేవుడు ఆటంకం లేకుండా మనం జరిగిస్తున్నాడు కనుక అందుని బట్టి దేవునికి స్తుతులు. ఇక ఆలస్యం చేయకుండా చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యంలోకి వెళదాం. ఇంకా చాలా మంది ఫోన్ చేస్తున్నారు. ఎవరికైనా ఈ ప్లేస్ యొక్క అడ్రస్ తెలియాలి అంటే మనకి లైవ్ షాట్లో అంటే వస్తున్న యూట్యూబ్ ఛానల్లో కరెంట్ లొకేషన్ సెండ్ చేస్తారు. దాని మీద మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు ఇక్కడికి రావచ్చు. కాబట్టి మరొకసారి గమనించండి. ఎవరైనా అడ్రస్ కావాలనుకుంటే కరెంట్ లొకేషన్ మనకి లైవ్ షాట్లో షేర్ చేశాడు. దాన్ని చూడండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మరికొన్ని సంగతులు మాతో మాట్లాడండి. తమ్ముడి ద్వారా విలువైన సంగతులు అందించారు. ఇంకనూ తండ్రి, మా జీవితాలకి అవసరమైన తండ్రి పరిశుద్ధ దేవుని సహవాసపు శీర్షికలో ఇంకనూ మాతో మాట్లాడతారని కోరుతూ నిలబడి నేను తండ్రి వారికి అర్థమయ్యేలా చెప్పగలిగే నడిపింపు నాకు అనుగ్రహిస్తారు నడిపిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. క్రమానుగతంగా కొన్ని వారాల నుండి పరిశుద్ధాత్మను గురించి మనం ఆలోచిస్తున్నాం. ఎందుకు ఈయన గురించి మనం తెలుసుకోవాలి అంటే బైబిల్లో రక్షణకు సంబంధించిన కొన్ని విషయాలు ఉంటాయి. అవి మౌలికంగా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే ఏమవుద్ది? కొన్ని రోజులకి కాకరకాయ కీకరకాయ అవుద్ది. కొన్ని రక్షణకు సంబంధించి ఉంటాయి. అవి ఖచ్చితంగా నేర్చుకోవాలి. వాటి విషయంలో మనం తొలగిపోకూడదు. ఒక ఉదాహరణ ఉంది. కొంతమంది ప్రభురాత్రి భోజనం తీసుకుంటారు. ప్రభురాత్రి భోజనం ఉంది కనుక రాత్రులే తీసుకోవాలంటారు. మరికొంతమంది ఉంటారు ప్రభురాత్రి భోజనం పగలు తీసుకుంటే ఏముంది, జ్ఞాపకం చేసుకోవడానికేగా అంటారు. దానివలన రక్షణకి ఏమి ఇబ్బంది ఉండదు. నువ్వు రాత్రి తీసుకున్నా పగలు తీసుకున్నా ప్రమాదం ఏమి ఉండదు. కానీ రక్షణకు సంబంధించింది ఏంటంటే ఆ ప్రభు యొక్క సంస్కరణ నువ్వు అర్థవంతంగా అంటే ఎందుకు తీసుకుంటున్నావో తెలియకపోతే నీ రక్షణలో ఏదో లోపం ఉంది. ఇలా ఏవి రక్షణకు సంబంధించినవో ఏవి ప్రాంతాన్ని బట్టి పరిస్థితిని బట్టి మార్చినా పర్వాలేదు అన్న విషయాలు ఏంటో నీకు అర్థం అవ్వాలి. అవి తెలియకుండా మన దేవుణ్ణి మనం ఆరాధిస్తే నష్టపోతాం. గుర్తుపెట్టుకోవాలి. నేను ఏదైనా అన్నా బైబిల్లో ఉన్న ముగ్గురు దేవుళ్ళు వచ్చిన చర్చా వేదిక, మరో మాటలో చెప్పాలంటే డిబేట్ జరిగింది. నేను కాన్సేమ్ నిజానికి వాళ్ళ యొక్క కోరిక మేరకు మనం లైవ్ ఇవ్వలేదు, రికార్డ్ మాత్రం చేసాం. ఆ రికార్డింగ్ చేసిన తర్వాత మీరు గమనించండి, ఎందుకు ఇలాంటి విషయాలు నేర్చుకోవాలో ఆ డిబేట్ చూస్తే అర్థమవుతుంది. సుమారు కొన్ని పదులు సంవత్సరాలు సేవా జీవితం కలిగిన అంత పెద్ద దైవజనులు మనకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దేవుణ్ణి అర్థం చేసుకోవడంలో ఎక్కడో వెనకడుగేశారు అనడానికి అలాంటి చర్చలు జరుగుతున్నప్పుడు అర్థమవుతుంటుంది. నేను ఉదయం 10:30 నుండి సుమారు 11 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు వాదోపవాదాలు ముమ్మరంగా జరిగాయి. వీలైతే వాళ్ళకు ఒక మాట చెప్పి రేపు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాం. వాళ్ళు అప్లోడ్ చేయండి అని వాళ్ళు పర్మిషన్ ఇస్తే అప్లోడ్ చేస్తాం. ఎందుకంటే అది చాలా గట్టిగా వాదోపవాదం జరిగింది. అలాగే ఈ మధ్యకాలంలో మరొక
మోడలిజం కోసం కూడా మన మీద వీడియో పెట్టారుగా ఒకరు. ఆ మోడలిజం వాళ్ళని కూడా అడిగాం. లైవ్ ఇద్దామా అని. లైవ్ అన్నారన్నమాట. సరే ఏదేమైనా ఎందుకు ఇలాంటి విషయాలు మనం ఫైట్ చేయాలంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చిన స్పష్టత మనకు తెలియాలి. నీ దేవుడు ఏమై ఉన్నాడో ఓయి ఇశ్రాయేలు నువ్వు వినుము అనుంది బైబిల్. ఆ దేవుడిని గురించి తెలుసుకోవడంలో సామెతల్లో ఒక మాట రాశాడు చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 9వ అధ్యాయం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం. కొంచెం సౌండ్ రీసౌండ్ వస్తుంది కదండి. బాగానే ఉందా మీకు? బాగానే ఉంది కదా? ఓకే, రైట్. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉమ్, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గుచ్చిన తెలివియే వివేచనకు ఆధారము. ఆగండి ఒకసారి. ఈ దేవుని గురించి ఏముండాలట? వివేచన ఉండాలట. ఈ దేవుని గురించి ఏముండాలి? జ్ఞానం ఉండాలట. అంటే ఈ దేవుని గూర్చి మనం తెలుసుకోవాలి. ఈయనను గూర్చి నేర్చుకోవాలి. అది ఎన్ని వారాలు? చచ్చిపోయే వరకు నేర్చుకోవాలి. ఈ దేవుని గురించి ఎంత నేర్చుకున్నా తనను తాను బయలుపరుచుకునే ఉంటాడు. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. 10 సంవత్సరాల క్రితం నాకు తెలిసిన దేవుడు వేరు. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు నాకు అర్థమైన దేవుడు వేరు. 10 ఏళ్ల నుంచి మళ్ళీ ఇంకొక 8 ఏళ్ళు, అంటే ఇప్పుడు నేను దేవుడిలోకి వచ్చి 18 నుంచి 19 సంవత్సరాలు. ఈ సుమారు ఈ 18, 19 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నాకు అర్థమవుతున్న దేవుడు వేరు. అంటే ఈ దేవుడితో ఎలా ఉంటదంటే, సహవాసం చేసే కొలిది తనను తాను బయలుపరుచుకుంటుంది. అంతే కదండి. ఫస్ట్ డే ఒక వ్యక్తితో తిరిగితే వాడు ఒకలాగా అర్థమవుతాడు. సెకండ్ డే తిరిగితే వాడు ఇంకొకలాగా అర్థమవుతాడు. మూడో రోజు, నాలుగో రోజు, ఐదో రోజు, 1 ఇయర్, 2 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ తర్వాత మనం తిరిగితే ఆడింకా బాగా అర్థమవుతాడు మనకు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? సహవాసం చేసే కొలది వ్యక్తులు ఎలాగైతే మనకు అర్థమవుతారో, దేవుడితో కూడా సహవాసం చేసే కొలది మనకు దేవుడేంటో మనకి అర్థమవుతాడు. అందుకే ఈయనను గూర్చిన వివేచన జ్ఞానం ఉండాలి. ఈయన గూర్చిన స్పష్టత మనకుండాలి. తెలియాలి. ఆయనను గురించి తెలుసుకునే భాగంలోనే సుమారు ఇన్ని వారాలుగా మనం ఆలోచిస్తున్నాం. వీటిని గురించి అంత సీరియస్‌గా మనం ఆలోచించాలంటే ఆలోచించాలి. ఆలోచించకపోతే ఈ దేవుడు ఏమై ఉన్నాడో నీకు తెలియకపోతే ఆయన ఎడల నువ్వు ఏ భయభక్తులు కలిగుంటావు? అందుకే ఒక నేపథ్యం మనం చూద్దాం. ఈ సందర్భంలో ఒకసారి మనం మాట్లాడాం. అయినా ఈ సందర్భానికి ఈ శీర్షిక అవసరం గనక మరలొక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూద్దాం ఒకసారి యెషయా గ్రంథం. చూద్దాం ఒకసారి యెషయా గ్రంథము 66వ అధ్యాయం 7వ వచనం నుండి. యెషయా గ్రంథము 63వ అధ్యాయం, క్షమించండి, 63వ అధ్యాయం 7వ వచనం నుండి. హ్మ్. 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 తన వాత్సల్యమును బట్టి, కృపా బాహుల్యమును బట్టియు ఇశ్రాయేలీయుల యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసేదను. వారు నా జనులనియు అబద్ధమాడనేరని పిల్లలనియు అనుకుని ఆయన వారికి రక్షకుడాయెను. హ్మ్. వారి యావత్తు బాధలో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను, తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వ దినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు, మోసుకొనుచు వచ్చెను. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధి ఆయెను. ఆగుతాను. సుమారు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు బయటకు వచ్చే సమయానికి అంచనా ప్రకారం, నవతరం పండితుల ప్రకారం ఎన్ని లక్షల మంది బయటకు వచ్చారండి? చెప్పాలి. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు బయటకు వచ్చారు. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు మోసే నాయకత్వంలో బయటకు వచ్చారు. ఎన్ని లక్షల మంది సుమారుగా ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు?
చెప్పండి. నవతరం పండితులు అన్నాను అందుకే. బైబిల్‌లో నడవదలిగిన కాల్బలం ఎంతంత అని రాశాడు. కాల్బలం అంటే నడిసే పురుషుల సంఖ్య. ఈ నడిసే పురుషుల సంఖ్య 6,00,000. పురుషులే నడిసారా? స్త్రీలున్నారు. స్త్రీలే ఉన్నారా? వయసైపోయినున్నారు. వయసైపోయినోళ్ళు ఉన్నారా? పిల్లలున్నారు. చాలా రకరకాల మనుషులు. అందుకే ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఎంతమంది వచ్చుంటారంటే, ఇప్పుడున్న పండితుల అంచనా ప్రకారం 20-30 లక్షల మందొచ్చారు. ఎంతమంది? 20-30 లక్షల మంది. మీరు గమనించండి. 20-30 లక్షల మంది మనుషులకి టిఫిన్ అంటే ఎలా ఉంటది చెప్పండి? రేపు ఉదయాన్నే 20 లక్షల మందికి టిఫిన్ అండి అనగానే ఎలా ఉంటదండి? పైగా అది ఎక్కడ అచ్చిపేట జంక్షన్ లో కాదు. ఇదేంటిది? ఏ ఏరియా ఇది? సర్పవరం జంక్షన్ లో కాదు. ఏదో ఉందిగా ఎస్ఆర్ఎంటి మాల్ దగ్గర కాదు. ఎక్కడ నడుతున్న జంక్షన్ లేదు. పచ్చని మొక్క లేదు. అరణ్యము నీటి చుక్క లేదు. అలాంటి వారికి రేపు ఎర్లీ మార్నింగ్ టిఫిన్ అంటే 20 లక్షల మందికి టిఫిన్ సెక్షన్ ఎన్ని గంటలకు స్టార్ట్ చేయాలి? రెండవది, కొంతమంది టిఫిన్‌లా తినరు. ఇశ్రాయేలీయులు టిఫిన్‌లా తినరు. ఆళ్ళు తిండి అదో రకంగా తింటారట. ఆళ్ళకి గొంతుకు పైకొచ్చేసే వరకు తింటారట. ఇందాక తమ్ముడు ఫుడ్ కోసం చెప్తున్నారుగా గొంతు దగ్గరికి అత్తెట్టుకోండి అని. అంటే వాళ్ళు టిఫిన్ కూడా భోజనాలు చేస్తారు. కొంతమంది చూసారా టిఫిన్‌లా తింటారు. తినరు, భోజనంలా తింటారు. కొంతమంది భోజనం చేస్తారు. వాళ్ళు ఎలా చేస్తారంటే, ఇక రేపటి నుంచి రైస్ దొరకదు అన్నట్టు తింటారు. ఆతృతగా, కంగారుగా తినేసాక ఏమంటారంటే, లావైపోతున్నావురా అంటారు. నేను అంత లావైపోలే ఎవడు తినమన్నాడు? హెల్తీగా తినడం అంటే ఏంటి చెప్పనా? హెల్తీగా తినడం అంటే ఎప్పుడైనా రాసి పెట్టుకోండి. హెల్తీగా తినడం అంటే పూర్తిగా తినేయకూడదు. కొంచెం గ్యాప్ ఉంచేయాలి. అప్పుడు సిస్టమ్ కరెక్ట్‌గా ఉంటది. మనం అలా గ్యాప్ ఉంచితే మనకు బలం తగ్గిపోతుంది అనుకుంటాం మనం. అందుకే లాస్ట్ తేనిపొచ్చేసే వరకు తింటాం మనం. ఒకవేళ తినండి. తినడం తప్పంటలేదు. మీరు తినండి. కానీ తిండికి తగ్గ పనుండాలి. అంటే ఈ బాడీకి కరెక్ట్‌గా పనుండి, ఆ ఫుడ్‌కు తగ్గ వర్క్ ఉంటే బాడీ బాగుంటదండి. అప్పుడు రాళ్ళేసినా అరిగిపోతాయి. కానీ మేమేం చేస్తామంటే వర్క్ తక్కువ చేస్తాం. చెప్పండి. తిండి ఎక్కువ తింటాం. అందుకే వాసన అవుతుంది. అసలే మన ఇండియన్ డీఎన్ఏ ఉన్నదేంటంటే, మన పితరులకి ఒకప్పుడు సరిగ్గా ఫుడ్ ఉండేది కాదట. తెలుసు కదా! సరిగ్గా ఫుడ్ ఉండేది కాదు. అది దిగువ జాతి ప్రజలకి ఫుడ్ సరిగ్గా ఉండేది కాదు. ఈ సరిగ్గా ఎప్పుడైతే ఫుడ్ లేదో ఎప్పుడో దొరికేది మంచి ఆహారం. అప్పుడు వాళ్ళేం చేసేవారంటే దొరికిందల్లా ఒక్కసారే తినేవారు. ఆ దొరికిందల్లా ఒక్కసారి తింటే ఈ బాడీకుండే గుణం ఏంటంటే, అస్తమానం ఫుడ్ దొరకట్లేదు గనక దొరికిన ఎప్పుడైతే ఫుడ్ దొరికినప్పుడు ఎక్కువ తింటున్నారు గనక ఇదేం చేసిందంటే కావలసిన ఆ ఆహారం యొక్క నిల్వలు దాచుకునేదన్నమాట. మన డీఎన్ఏ అలా సెట్ అయిపోయింది. అందుకే మనం ఎంత తిన్నా చూడండి, ఈ సైడ్‌లు పెరిగిపోతుంటాయి మనకు. చూసుంటారా? ఈ సైడ్‌లు ఇయి పెరిగిపోతున్నాయి. ఎందుకు పెరిగిపోతున్నాయి? మన బాడీకి ఆ లక్షణం వచ్చింది. ఎందుకొచ్చిందంటే, ఇది దాచుకుంటది. ఎందుకు మన పితరుల దగ్గర నుంచి కొన్ని శతాబ్దాలు డీఎన్ఏ అలా అలవాటు పడిపోయింది. వీళ్ళు ఒకేసారి తిన్నప్పుడు ఇది ఏం చేసుకున్నదంటే, ఆహారం లేనప్పుడు మళ్ళీ ఖర్చు చేసుకోవడానికి కాస్త మోతాదులు కొవ్వు రూపంలో దాచుకుందన్నమాట. అందుకే మనం ఏం తిన్నా పెరిగిపోతుంటది చూసారా? అలా సెట్ అయిపోయింది. అందుకే ఫారినర్స్ చూడండి. మనం రోజుకి ఎన్ని పూటలు తింటామండి? ఫారినర్స్ 3 పూటలు కాదు 5 సార్లు తింటారు వాళ్ళు రోజుకి. ఆళ్ళు 5 సార్లు తిన్నా అలా ఎందుకున్నారు? ఆళ్ళ బాడీ అలా సెట్ అయింది గుర్తుపెట్టు. ఆళ్ళ వర్కు, మోతాదులు చక్కగా తింటారు. మన వర్క్ తక్కువ, మోతాదులు ఎక్కువ. అలాగే మనం ఏం తిన్నా మన బాడీ ఏం చేసి మీదేస్తది. ఇశ్రాయేలీయులు గట్టిగానే తింటారండోయ్! ఇంత గట్టిగా తిన్నవాళ్ళు నడుతున్నారు. టిఫిన్ గట్టిగా తింటారు. లంచ్ అంటే నడుతున్నారు. లంచ్ ఎలా ఉంటదండి? ఈ రోజు పెళ్ళండి. 1000 మంది పెళ్ళికొస్తున్నారు. ఈ రోజు పెళ్లి 1000 మందికి మన ఇంటికొస్తున్నారంటే భోజనాలు ఎప్పుడు స్టార్ట్ చేస్తా అని చెప్పు. మిడ్‌నైటే స్టార్ట్ అయిపోతది బిర్యానీ. నైటే స్టార్ట్ చేస్తా అంటే 1000 మందికి వండాలంటే నైట్ కూరగాయలు తరగడం అంటే 1000 మందికి భోజనాలు పెట్టడానికి 2 రోజుల నుంచి టెంట కింద ఇంత హడావిడి చేస్తే 30 లక్షల మందికి, 20 లక్షల మందికి మధ్యాహ్నం లంచ్ పెట్టాలంటే మనుషుల వల్ల అయ్యే పనా? రాత్రి భోజనం పెట్టాలంటే మనుషుల వల్ల అయ్యే పనా? అయినా ఇశ్రాయేలుకి అదో రకమైన కోరికలండి. ఆ కోరికలేంటి చెప్పనా? అరణ్యంలో నీరు దొరకని పరిస్థితుల్లో కూడా ఈళ్ళేమడుగుతారంటే, మాకు నాన్ వెజ్ లేకపోతే ఇయాల ముద్ద దిగదు అంటారు.
మరి నీరే దొరకట్లేదంటే ఈ టైంలో మీకు మాంసం ఏంటంటే ఇలాంటి కోరికలు కోరతారు. నడుగుతున్నాను. అరణ్యంలో మాంసం పెట్టడం కత్తిమీస్తాము. అరణ్యంలో మాంసం ఏంటి? భోజనం పెట్టడమే చాలా కష్టం. అరణ్యంలో నీళ్ళివ్వడం చాలా కష్టం. అరణ్యంలో 20,00,000 మందిని 3 పూట్ల వాళ్ళకి కావాల్సింది పెట్టడం చాలా కష్టం. ఇది మనుషుల వల్ల జరిగే పనా? ఇప్పుడు చెప్పండి. 20,00,000 మందిని నడిపించింది ఎవరండి? డైరెక్ట్ క్వెషన్‌కి డైరెక్ట్ ఆన్సర్ చెప్పండి. 20,00,000 మందిని నడిపించింది ఎవరండి? ఎవరు? ఎవరు? వినమట్లేదు. 20,00,000 మందిని నడిపించింది ఎవరు? మోసే అనుకుంటాం కాదు. ఒకవేళ 20,00,000 మందిని మోసే నడిపించాడన్నది వాస్తవమైతే, వాళ్ళ మామగారు ఒక మాట అన్నాడు. ఏమో తెలుసా? "నువ్వు ఇలాగే ఉంటే త్వరగా చచ్చిపోతావు" అని. ఎందుకు? 1000 మందికి ఒకడుండాలి. 100 మందికి ఒకడుండాలి. 50 మందికి ఒకడుండాలి. ఇలా నువ్వు కేటగరీ విడదీయలేదంటే నువ్వు మానవుడివి. ఇంతమందిని నువ్వు నడిపించలేవు. అంటే ఒక 20 మందికి 50 మందికి ఒకలాగా, 500 మందికి ఒకలాగా, 1000 మందికి ఒక మినీ లీడర్స్ నువ్వు పెట్టకపోతే, చిన్న చిన్న లీడర్స్ నువ్వు పెట్టకపోతే, చిన్న చిన్న గుంపులు నువ్వు క్రియేట్ చేయకపోతే నువ్వు కష్టం మానవుడన్నాడు. అరే! అసలు మాంగారు చెప్పింది నిజమా? అబద్ధమా? అంటే నిజమే. ఇప్పటికి ఎంబీఏ చదువుతున్న వారు సబ్జెక్ట్‌లో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఏంటో చెప్పనా? ఇత్రో మేనేజ్‌మెంట్ అని ఒక సబ్జెక్ట్ ఉంటది. ఇత్రో అనగానే ఎవరో అనుకోకండి ఈ ఎంబీఏ చేసినోళ్ళు. ఇత్రో అంటే మోసే గారు, మాంగారు. మేనేజ్‌మెంట్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటది. వాళ్ళని అడగండి చెప్తారు. అందులో సబ్జెక్ట్ ఈయన చెప్పిందే. ఈయనేసిందే. బిజినెస్ మేనేజ్‌మెంట్ ఎలా చేయాలి అని. అంటే ఆయనకు అర్థమైంది మానవుడికి ఇంతమందిని నడిపించలేమని. ఇంతమందిని నడిపించలేనప్పుడు మనకు అర్థమవుతుంది. 30,00,000 మందిని ఎవరు నడిపించారు అంటే యెషయా అంటున్నాడు. అది మోసే ఒక్కడి వలన అయ్యే పని కాదు. మరెవరున్నారు మోసేతో పాటు? నజరేయుడైన యేసు అనే వ్యక్తి నజరేతులో పుట్టక ముందే క్రీస్తుగా వాళ్ళతో ఉన్నాడట. అది ఇందాక మనం చదివాం. అంటే మోసేతో పాటు ఉన్నదెవరంటే, మోసే ఒక్కడే కాదు, మోసే మాంగారు కాదు, 20,00,000 మంది కాదు. 20,00,000 మంది ఇంత చక్కగా నడిచారంటే ఎవరున్నారంటే, సాక్షాత్తు యేసుక్రీస్తు వారున్నారట. అందుకే చదువుతాం, ఒకసారి చదువుదాం మళ్ళీ. 7వ వచనం. మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవాకు స్తోత్రగానం చేతుము. తన వాత్సల్యమును బట్టి కృపా బాహుల్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులు ఆయన చూపిన మహా కనికరము నేను ప్రకటన చేసేదను. అంటే దేవుని కొరకు ఎవరో వ్యక్తి ప్రకటన చేస్తారట. ఆ వ్యక్తి ఎవరట? వారు నా జనులనియు అబద్ధమాడని పిల్లలనియు అనుకుని ఆయన వారికి రక్షకుడాయను. అంటే ఆయన ఎవరో ఉన్నారు. ఆయన తరపున మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో ఇక్కడ ఉన్నారు. బాగా వినాలి. ఇక్కడ ఆయన అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆయన తరపున మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు? చెప్పాలి. చెప్పకపోతే అరగంటలో వదిలేస్తాను. చెప్పినా అరగంటలో వదిలేస్తాను. చెప్పండి. చెప్పండి. ఇప్పుడు ఆయన తరపున మాట్లాడుతున్నది ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే ఆయనను ఒక ఆయన ఉన్నాడు. ఆయన తరపున ఒక ఆయన మాట్లాడుతున్నాడు. వారు నా జనులనియు ఆడనారని పిల్లలనియు అనుకుని ఆయన వారికి రక్షకుడాయను. వారి యావత్తు బాధల్లో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. క్షమించండి. ఇక్కడ ఇద్దరి కోసం ప్రవక్త ప్రస్తావిస్తున్నాడు. ప్రస్తావిస్తే ఏమంటాడు? ఆయన ఉన్నాడు. ఆయన తరపున నిలబడిన ఒక దూత ఉన్నాడు. ఆ దూత పేరు సన్నిధి దూత. ఏంటట? సన్నిధి దూత. దూత అనగానే మీ పిక్చర్ ఏంటి చెప్పండి? దూత అనగానే రెక్కలు, సున్ని అలా అనుకోకండి. దూత అనగానే అన్ని వేళలా అది సెట్ అవ్వదు వివరణ. అన్ని వేళలా దూత అనగానే అది కాదు. దూత అనగానే వార్తాహరుడు. అది తెలుసు కదండీ! మీడియేటర్. వార్తాహరుని దూత అంటారు. అంటే ఎవరో దూతకొచ్చాడు. దూత కంటే వార్త తెచ్చిన వ్యక్తికొచ్చాడు. మధ్యవర్తికొచ్చాడు. వచ్చినవాడు మధ్యవర్తికొచ్చాడు గనక దూత అనగానే మీరనుకునే రెక్కల దూతలు అలా ఊహించుకోకండి. దూత అనగానే మధ్యవర్తి. అంటే మోసేకి 20,00,000 మందికి మధ్యవర్తిగా, దూతగా ఎవరో వచ్చారట. ఆ వచ్చిన ఆయన వారిని రక్షించెను. ప్రేమ చేత, తాళిమి చేత వారిని విమోచించెను. ఇప్పుడు చెప్పండి. వీరిని విమోచించింది మోసే కాదు. చెప్పండి. ఆ వచ్చిన దూత. వారిని విమోచించెను. పూర్వదినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు, మోసుకొనుచు వచ్చెను. ఆ దూత ఏం చేసిందట? ఎత్తుకుందట. ఆ దూత ఏం చేసిందట? మోసుకుందంటే. ఎత్తుకుందంటే నిజంగా ఇలా ఎత్తుకుందని కాదు. ఎత్తుకుందంటే అప్పుడప్పుడు మనం మాట్లాడతాం చూసారా? నా ఉప్పు తిని చెప్పండి. నా ఉప్పు తిని, నా పప్పు తిని చెప్పండి.
నాకే పొడుసు అంటే లిటరల్‌గా ఉప్పు తిన్నాడని కాదు. అది పోలిక. అంటే నా నా పక్షము నా నీడలో పెరిగావురా అని. ఇప్పుడు ఇదే డైలాగ్ మనం ఫారినర్స్ దగ్గరికెళ్ళి నా సాల్ట్ తిన్నాడండి అంటే, వాట్ ఇస్ దిస్ అంటారు వాళ్ళు. సాల్ట్ ఎలా తింటారు? అంటారు. మన ఎక్స్‌ప్రెషన్ వాళ్ళకి అర్థం కాకపోవచ్చేమో గాని, మన ట్రెడిషన్ మనకు అర్థమవుద్ది. అలాగే ఇక్కడ మోసుకొని వచ్చినంటే దాని అర్థం ఏంటో తెలుసా? మోసుకొని వచ్చినంటే ఒక బిడ్డను తల్లి ఎలా మోసుకొస్తదో, ఒక గెద్ద పిల్లల్ని ఎలా మోసుకొస్తదో అలా మోసుకొచ్చాను నేను. ఎవరాయన మోసుకొచ్చిందంటే యేసుక్రీస్తే మోసుకొచ్చాడట. అంటే తండ్రి అయిన ఆయన ఇశ్రాయేలు ప్రార్థనలు వింటున్నాడు. బాగా వినండి. తండ్రి అయిన ఆయన ఇశ్రాయేలు ప్రార్థనలు వింటున్నాడు. మొర వింటున్నాడు. ఆ మొర విన్న ఆయనకి జవాబుగా భూమి మీదకి దూతగా ఒక ఆయనొచ్చాడు. ఎవరాయన? యేసుక్రీస్తు వారు. ఆయన మొరంటున్నాడు. ఆ మొరకి జవాబుగా దూతగా ఈయనొచ్చాడు. వచ్చిన ఈయన వారిని వారిని రెక్కల మీదకి ఎక్కించుకున్నట్టు ఎక్కించుకున్నాడట. అయినను హ్మ్. వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను విరోధి ఆయను. ఇప్పుడు బాగా వినండి. ఆయన ప్రార్థనలు విన్నాడు. ఆ ప్రార్థనలకి జవాబుగా మోసే దూతగా ఈయనొచ్చాడు. ఈయనొచ్చి వీళ్ళకి పరిచర్య చేస్తుంటే, ఈ పరిచర్య చేస్తుంటే ఈళ్ళేమో లోకు గట్టి తిరగబడ్డారు. ఏ విషయంలో తిరగబడ్డారు? "మాకు అన్నం పెట్టవా?" అని తిరగబడ్డారు. "మాకు నీళ్ళివ్వా?" అని తిరగబడ్డారట. వీళ్ళు రకరకాలుగా అంటే వీళ్ళు తిరగబడింది మోసే మీదకే కాదండి. చెప్పండి. నడిపించడానికొచ్చిన యేసు ప్రభు మీద కూడా తిరగబడ్డారు. మనం ఏమనుకుంటామంటే, పాస్టర్ గారేగా ఏమనరనుకుంటాం. నువ్వు పాస్టర్ గారి మీదకే తిరగబడట్లేదు. చెప్పండి. ఎనకాల నడిపిస్తున్న ఆయన మీద కూడా నువ్వు తిరగబడుతున్నావు. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను. నాయకత్వం మీదకి తిరగబడితే ఎవరు బాధపడతారట? అక్కడుంది. నాయకత్వం మీదకి తిరగబడితే ఎవరు బాధపడతారట? పరిశుద్ధాత్ముడు బాధపడతాడు. బాగా వినండి. భయమేసే సంగతులున్నాయిక్కడ. బాగా వినండి. ఆయన ప్రార్థన విన్నాడు. జవాబుగా యేసుప్రభు వారొచ్చారు. యేసుప్రభు వారు వారిని మోస్తున్నాడు. ఆ మోస్తున్నప్పుడు వాళ్ళు తిరగబడ్డారు. ఏ విషయాల్లో తిరగబడ్డారో ఒకసారి ఒక లుక్కేసొద్దామా మళ్ళీ? ఒకసారి లుక్కేసొద్దామా? నిర్గమకాండం రండి ఒకసారి. నిర్గమకాండం త్వరగానే ముగించుకుందాం. నిర్గమకాండము 23వ అధ్యాయం. నిర్గమకాండం 23వ అధ్యాయం 20 వచనం నుంచి చూడండి ఒకసారి. హ్మ్. మిమ్మల్ని సిద్ధపరిచిన చోటికి రప్పించుటకు ఒక దూతను మీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండండి. ఆయన మాట వినవలెను. ఆయనకు కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన చెప్పండి పరిహరింపుడు. బాగా వినాలి. వీళ్ళకి చెప్తున్నాడు చూడండి. మీకు ముందుగా ఒక దూతను పంపుతున్నాను. ఆ దూత మాట మీరు వినాలి. ఆయన మీదకి మీరు తిరగబడొద్దు. ఈయన ఎప్పుడన్నా ఈయన మీద తిరగబట్టినట్టు మనకు కనబడిందా? ఈయన మీదకి ఎక్కడా తిరగబడినట్టుండదు గానీ, వారు తిరగబడింది సాక్షాత్తు మోసే అహరోనుల మీదకి తిరగబడ్డారు. ఏ విషయంలో తిరగబడ్డారు? ఫుడ్ విషయంలో తిరగబడ్డారు. ఏ విషయంలో తిరగబడ్డారు? నీళ్ళ విషయంలో తిరగబడ్డారు. ఏ విషయంలో తిరగబడ్డారు? మాకు సమాధులు లేవని ఐగుప్తు నుంచి మమ్మల్ని తీసుకొచ్చావా? అని తిరగబడ్డారు. ఎప్పుడైతే తిరగబడ్డారో వీళ్ళు వ్యతిరేకిస్తున్న నాయకత్వం ఎక్కడ ముడిపెడతారు చూడండి. ఆ దూత నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారట. ఆ వ్యతిరేకిస్తుంటే అన్నాడు, ఆయన్ని మీరు బాధ పెట్టాడంటే ఆయన ఊరుకోడు అని. ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించండి. ఇక్కడ బాధపడుతున్న విషయం ఇక్కడ యేసుప్రభు వారు బాధపడుతున్నట్టేమో నిర్గమకాండంలో ఉంది. బాగా వినాలి. ఆ దూత బాధపడుతున్నట్టేమో నిర్గమకాండంలో ఉంది. యెషయా గ్రంథం చూస్తుంటే ఎవరు బాధపడుతున్నట్టుంది? చెప్పాలి. పరిశుద్ధాత్ముడు బాధపడుతున్నట్టుంది. అర్థమవుతుందా? అర్థమైపోయినా అర్థమైనట్టు పెట్టండి మొఖాలు ఒక అరగంట. మరలా. ఇందాక మనం నిర్గమకాండం చదువుతుంటే నిర్గమకాండంలో దూత అనగానే ఎవరో మనకు తెలుసు కదా! గతించిన తరగతిలో ఆలోచించాం. యేసుప్రభు లేదా క్రీస్తు బాధపడుతున్నట్టుంది. ఇప్పుడెవరు బాధపడుతున్నటుంది యెషయా గ్రంథంలో? పరిశుద్ధాత్ముడు బాధపడుతుండు. ఎందుకే పరిశుద్ధాత్ముడు బాధపడ్డాడా? యేసుక్రీస్తు వారు బాధపడ్డాడా? తండ్రి బాధపడ్డాడా? ఎవరు బాధపడ్డారు? ఎవరు బాధపడ్డారంటే ముగ్గురిలో ఎవరిని బాధపెట్టినా ముగ్గురు బాధపడతారు. అర్థమైందో లేదో?
అంటే ఎవరిని బాధ పెట్టినా యేసు ప్రభు మీద తిరగబడితే పరిశుద్ధాత్ముడు బాధపడతాడు. పరిశుద్ధాత్ముడికి ఎవడైనా వ్యతిరేకంగా మాట్లాడితే యేసు ప్రభు తండ్రి బాధపడతారు. తండ్రిని ఎవరైనా మాట అంటే కుమారుడు బాధపడతాడు. అంటే దీన్ని ఏమంటారు తెలుసా? ఐక్యత అంటారు. దీన్నే సంఘంలో ఉండాలన్నారు. దీన్నే కుటుంబాల్లో ఉండాలన్నారు. దీన్నే సేవా జీవితంలో సేవకుల మధ్య ఉండాలన్నారు. అంటే ఒకరినంటే ఆడిననలేదులే, ఆడినన్నాడు అనకూడదు. వాడినన్నా నన్నన్నట్టే, సంఘాన్ని ఎవరన్నా నన్నన్నట్టే. ఇందులో ఒకరిని ఒకరు బాధ పెట్టుకుంటే మనం అందరం బాధపడాల్సిందే. ఒకరికొకరికి అర్థం చేసుకోవాల్సినట్టుగా చెప్తున్నాడు చూడండి. పరిశుద్ధాత్ముడు బాధపడ్డ 10 63 అధ్యాయం 13 అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధి ఆయను. చదువుతుంటే మీకు భయం వేస్తుందో లేదో కానీ మన నైట్ చదువుతుంటే నాకు భయం వేసింది. జాగ్రత్తగా చూడండి. ఆయన పరిశుద్ధాత్ముడుండి బాధపడితే ఆయన వారికి విరోధి ఆయన. సెన్సిటివ్ మ్యాటర్ ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ఎందుకు చనిపోయారు చెప్పనా? చెప్పండి. భోజనం అడిగినందుకు కాదు. నీళ్ళు అడిగినందుకు కాదు. ఎందుకంటే అలాంటి విషయాలకి దేవుడు చంపాడు. భోజనం అడిగినందుకు కాదు. నీళ్ళు అడిగినందుకు కాదు. అరణ్యంలో మాకెందుకు తీసుకొచ్చావని అడిగినందుకు అంత మాత్రాన కూడా కాదు. ఎందుకు అరణ్యంలో వీరు రాలిపోయారు చెప్పనా? పరిశుద్ధాత్మని బాధ పెట్టారు గనక. అంటే మీకేమర్థమవుతుంది? పరిశుద్ధాత్మని బాధ పెడితే ఆ దూతకి చాలా కోపం వస్తదట. ఆ దూత ఎవరు? యేసుక్రీస్తు. అంటే పరిశుద్ధాత్మ నన్నన్నా ఏదన్నా అనండి. నన్ను తండ్రిని ఏదన్నా అనండి. కానీ పరిశుద్ధాత్ముడిని మోసగించిన, అబద్ధమాడిన, ఆయన బాధ పెట్టిన లక్షల మందైనా చంపేస్తా అన్నాడట. సుమారు కొన్ని లక్షల మంది అరణ్యంలో ఎందుకు రాలిపోయారు చెప్పనా? పరిశుద్ధాత్ముడిని బాధ పెట్టారని. అంటే పరిశుద్ధాత్ముడిని ఆయన మోసిన ఆయనన్నా ఆయన బాధపడలేదు. ఆ మోసిన ఆయన్ని తీసుకొచ్చినా బాధపడలేదు. విమోచించినప్పుడు తిరగబడినా బాధపడలేదు. ఎత్తుకొచ్చిన ఆయన్ని, మోసుకొచ్చిన ఆయన్ని ఏమన్నా బాధపడలేదు. కానీ యేసు ప్రభు బాధపడుతున్నాడని పరిశుద్ధాత్ముడు బాధపడ్డాడని చంపేశాడట. మీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే సంఘంలో అననీయ సప్పీరా అనే ఒక దంపతులు ఉన్నారు తెలుసా? అననీయ సప్పీరా తెలుసు కదా? డబ్బులిచ్చారు కదా సంఘానికి. ఆ డబ్బులిచ్చిన వారు ఎవరిని బాధ పెట్టినందుకు చచ్చిపోయారు చెప్పండి? టక్కమని పరిశుద్ధాత్మని బాధ పెట్టినందుకు. పరిశుద్ధాత్మని బాధ పెట్టినందుకు భర్త చచ్చిపోయాడు. పరిశుద్ధాత్మని బాధ పెట్టినందుకు భార్య చచ్చిపోయింది. అంటే ఒకరి వెనకాల ఒకరు చనిపోతున్నారు చూసారంటే పరిశుద్ధాత్ముడి విషయంలో చాలా సీరియస్ విషయం ఉంటది. పరిశుద్ధాత్మని బాధ పెడితే యేసు ప్రభు సహించడు. పరిశుద్ధాత్మని బాధ పెడితే తండ్రి సహించడు. ఆత్మ దేవుడిని బాధ పెడితే త్వరగానే ఎగిరిపోతారు. అందుకే చాలా సీరియస్ గా చెప్పాడు. మీరు పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా మాట్లాడితే, దూషణ చేస్తే క్షమ ఇవ్వనన్నాడు. అంటే క్షమాపణ దొరకదండి. ఎందుకంటే ఈయన గాని బాధ పెట్టారో మీరు అయిపోతారన్నాడు అంతే. ఇంకా బ్రైట్ గా మనకు అర్థం కావాలి అంటే యోధా పత్రిక రండి ఒకసారి. యోధా పత్రిక 5వ వచనం. యోధా పత్రిక 5వ వచనం చూడండి ఒకసారి. ఈ సంగతులన్నీయు నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభు ఐగుప్తి నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనము చేసెను. మరియు తమ ప్రధానత్వను బాగా 5వ వచనం చూద్దాం ఒకసారి. ఈ సంగతులన్నీ మీకు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోర్చున్న అదేదనగా, ప్రభు ఐగుప్తు నుండి ప్రజలను రక్షించినను వారు నమ్మకపోయిన వారిని తర్వాత నాశనము చేసును. ఇక్కడ బాగా వినండి. టెక్స్ట్ లో ఈ సందర్భంలో ఇక్కడ యోధా దృష్టిలో ప్రభు అంటే ఎవరండి చెప్పాలి? యోధా గారి పత్రికలో ప్రభు అంటే ఎవరు? ప్రభు అంటే ఎవరు తెలుసా? నడిపించిందే దూత. ఆ దూతనే ప్రభు అంటున్నాడు. ఆ దూతనే చెప్పండి యేసుక్రీస్తు అంటాడు. అంటే ఇశ్రాయేలుని నడిపించింది తండ్రి అయిన దేవుడే కాదు, ఇశ్రాయేలు నడిపించింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే కాదు, మరి ఇంకెవరున్నారు? పరిశుద్ధాత్ముడు. అంటే
ఆ 20,00,000 మంది నడిపిస్తున్నప్పుడు వాళ్ళ ముగ్గురు పాత్ర కనబడుతుంది చూడండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు నడిపిస్తున్నాడు. ఆయనేమో మొర వింటున్నాడు. ఆ మొరకి జవాబుగా ఈయన దూతగా వస్తున్నాడు. ఈ దూతగా వచ్చిన ఆయన నడిపిస్తుంటే ఈయన మీదకి ఎవరైనా తిరగబడితే ఈయన మీద తిరగబడినందుకు ఎవరు బాధపడుతున్నారు? పరిశుద్ధాత్మ బాధపడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు బాధపడ్డాడని వెంటనే ఎవరు సంహరించేశారు? యేసుక్రీస్తు సంహరించేశారు. చూసారా? అంటే ఈ ఈ ఈ యొక్క ఈ ముగ్గురు లక్షణాలు మీరు చూడండి. ఒకరిని ఒకరు ఘనపరుచుకుంటారు. పైగా వీళ్ళు ఏ విషయంలో తిరగబడ్డారు? ఇంకా బ్రైట్‌నెస్ ఏమైనా ఉందా? ఏ విషయంలో తిరగబడితే పరిశుద్ధాత్ముడు బాధపడతాడు? ఫుడ్ విషయానికి కాదు. ఏ విషయంలో తిరగబడితే వీళ్ళు బాధపడతారు? వాళ్ళు అడిగిన నీళ్లు కోసం అడిగినప్పుడు పరిశుద్ధాత్ముడు బాధపడ్డు. అవసరాల కొరకు అడిగినప్పుడు పరిశుద్ధాత్ముడు బాధపడ్డు. మరి దేనికి బాధపడతాడు? దేనికి బాధపడతాడు అంటే రెండవ కారణం కూడా ఉంది. చూస్తారా ఒకసారి? ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. చాలా జాగ్రత్తగా వినండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం చూడండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులే క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకడు క్షమించండి. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్ముడు ఏ విషయంలో బాధపడతాడు చెప్పనా? పొరుగు సహోదరుల మీద ఎదవ సనుగులు సనుగుతే చెప్పండి బాధపడతారు. మనం చాలా ఈజీగా ఏమంటామంటే, చాలా ఈజీగా మనిషి ఇక్కడ ఉంటే అక్కడ మాట్లాడుకుంటాం తెలుసా? నేను ఎవరన్నా అడుగుతారు లేదో నాకు తెలియదు కానీ గుర్తుపెట్టుకో, పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా నీ మీద జూమ్ చేస్తాడు. ఆ జూమ్ చేసినప్పుడు నీ ఎదవన్న సంతా ఆయన వింటాడు. ఆ విన్న తర్వాత ఇడు ఎవడ మీద సనుగుతున్నాడు రా అన్నప్పుడు సాక్షాత్తు సహోదరుడి మీద సనుగుతున్నాడు. సహోదరుడి మీద సనిగితే ఎవరు ఫైర్ అవుతారు? దేశము, అసూయ, అల్లరి, దుష్టత్వము, కోపము, దూషణ మాటలు, సకల విధమైన దరిద్ర మంటల మాట్లాడి ఒకడి మీద ఒకడు దయ మరిచిపోయి కరుణ లేకుండా మాట్లాడితే పరిశుద్ధాత్ముడు అన్నాడట, నేను దుఃఖపడతాను అన్నాడట. పరిశుద్ధాత్ముడు సంఘంలో ఇప్పుడు మనం చూద్దాం. పరిశుద్ధాత్ముడు సంఘంలో ఎవడైనా వ్యక్తిని బట్టి దుఃఖపడితే పరిశుద్ధాత్ముడు దుఃఖపడిన వెంటనే కత్తేసుకుని ఎవరు వచ్చేస్తారు చెప్పండి? ఇశ్రాయేల్ని ఎవరైతే సంహరించేశాడో చెప్పండి, ఆ ప్రభు అయిన దూతే మళ్ళీ చెప్తున్నాను నీ మీదకి కత్తి ఎగబెడతాడు. అందుకే మాట్లాడేటప్పుడు నిదానించి మాట్లాడండి అంద బైబిల్ అందా. నువ్వు పెద్ద జెంట్లీ లాగా ఎమ్మెల్యే మాట్లాడకూడదు, గుర్తుపెట్టుకో. మాట్లాడేటప్పుడు నిదానించి మాట్లాడాలి. మొన్న మధ్య నేను లాస్ట్ టైం సెమినార్ తర్వాత ఒక విషయం చెప్తున్నాను మేనేజ్మెంట్ కోసం చెప్తే వెనకాల నుంచి నాకు కామెంట్ చేశానండి, ఎంత భయం లేనితనం అండి. నేను అడుగుతున్నా అండి, మీరు వెళ్ళిపోతే ఎలకండి బాబు అంటే మళ్ళీ చెప్తాను, నేను చాలా సీరియస్ అవుతాను. వెనకాల నుంచి డైలాగ్ సినిమా థియేటర్ ఇది, పెళ్లి మండపం ఇది. అందరు కాదులేండి, ఒకడు ఉంటాడు, ఒకడెత్తరా సీడప్పుడు. ఒకవేళ మీ జేమ్స్ గడ్ మిమ్మల్ని ఏమనకపోవచ్చు, సుధాకర్ మిమ్మల్ని ఏమనకపోవచ్చు, డేవిడ్ మిమ్మల్ని ఏమనకపోవచ్చు, కానీ ఒక నాయకత్వం మీద, ఒక సహోదరుడి మీద తిరగబడితే ఎవరు దుఃఖిస్తారు చెప్పనా? పరిశుద్ధాత్ముడు దుఃఖిస్తాడు. పరిశుద్ధాత్మ దుఃఖిస్తే రెడీ అయిపో, రాసి పెట్టుకో. పరిశుద్ధాత్మ దుఃఖిస్తే ఏం చేస్తాడు? ప్రభు ఏదన్నా సహిస్తాడు. కానీ పరిశుద్ధాత్ముడు ఎవడైనా సంఘంలో ఒక వ్యక్తిని బట్టి బాధపడ్డాడో నీ సావు గీతలు నువ్వే రాసుకుంటావు అన్నమాట, గుర్తుపెట్టుకో. మాట అనే ముందు ఆటో యూనియన్ కాదు ఇది, సంత కాదు ఇది, ఎలా పడతా అలా మాట. సంఘం ఇది. సంఘము ఆత్మ దేవుని చేత నడిపింపబడుతున్న సంఘం ఇది. ఈ సంఘం విషయంలో నోరు అదుపు లేకపోతే ఆత్మదేవుడు గమనిస్తాడు. అందుకే చూడండి, పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకండి. పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకండి. ఏ విషయంలో దుఃఖపెడతాడు? ఒకటి, ప్రభువుని వ్యతిరేకిస్తే దుఃఖపెడతాడు. 2, సాటి సహోదరుని వ్యతిరేకిస్తే దుఃఖపడతాడు. దోసన మాటలు ఉండకూడదు, అసూయ ఉండకూడదు, సకల విధమైన దుష్టత్వాన్ని విసర్జించాలి. క్రోధము, అల్లరి, ద్వేషము, కోపము ఇలా ఒకరికొకరు లేకుండా చూసుకుంటే పరిశుద్ధాత్ముడు మన మీద బాధపడకుండా ఉంటాడట. లేదంటే
30 పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని, ఎందుకంటే విమోచన దినమందు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నాడు. వదులుతాడు అనుకుంటున్నారా? ఆయన బాధ పెట్టకండి. అందుకే కీర్తన గ్రంథం ఒకసారి రాశాడు చూడండి. కీర్తన గ్రంథం చూడండి ఒకసారి. 78వ కీర్తన, 78వ కీర్తన, 78వ కీర్తన, 78వ కీర్తన 40-47 వచనం చూడండి. అరణ్యమందు వారు ఎన్నో మార్లు తిరగబడిరి, ఎడారి యందు ఎన్నో మార్లు దుఃఖపెట్టిరి, మాటి మాటికి దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు దేవుని పరిశుద్ధ దేవునికి సంతాపము కలగజేసిరి. అయినను ఆయన బాహుబలమైనను విరోధుల చేతి నుండి తమను విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. ఐగుప్తులు తన చూచిన దినమందు వారి జ్ఞప్తినకు తెచ్చుకొనలేదు. ఏమంటున్నటువంటి పలుమార్లు బాధ పెట్టారు, మాటి మాటికి బాధ పెట్టారు. పరిశుద్ధ దేవుడి మీదకి అనేక మార్లు తిరగబడ్డారు. ఎన్ని మార్లు తిరగబడినా వెంటనే దేవుడు ఎందుకేమీ చేయలేదు. తిరగబడ్డారు. ఇప్పుడు తిరగబడిన సాక్షాత్తు ప్రభు దూత మీదకి పలుమార్లు తిరగబడితే ఇక చివరికి హట్ అయిపోయింది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ గురించి ఒక మాట ఉంది. పరిశుద్ధాత్మ ఏమన్నా తెలుసా? వాదిస్తాడట. ఏమని? ఇదిగో నా ఆత్మ ఎల్లప్పుడు మీతో వాదిస్తుంది, నా ఆత్మ ఎల్లప్పుడు మీతో వాదిస్తుంది. వాదించాడు, పలుమార్లు వాదించాడు. వద్దురా వద్దురా వద్దురా, ఇలా వద్దురా, ఈ క్రోధం వద్దురా, ఈ కోపం వద్దురా, ఇలా ఒకరినొకరు ద్వేషించుకొద్దురా, మోసే మీదకి తిరగబడొద్దురా, ప్రభు మీదకి తిరగబడొద్దురా, వద్దురా అని ఆర్గ్యుమెంట్ చేస్తాడట. ఎన్నిసార్లు ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత ఆత్మ దేవుడికున్న గుణం ఏంటి చెప్పనా? ఇంకా ఆర్గ్యుమెంట్ చేయడం ఆగిపోయి మనలో ఆరిపోతాడట. ఎప్పుడైతే ఆరిపోయి ఆయన బాధపడ్డాడో మనల్ని బట్టి పరిశుద్ధాత్ముడు బాధపడితే వెంటనే రంగంలోకి దిగుతారట. ఎవరు చెప్పండి? నిన్ను రక్షించిన రక్షకుడే. నేను ఎవరైతే రక్షిస్తాడో ఆ రక్షకుడు అంటే ఆయన ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు. చెప్పినప్పుడల్లా వినకపోతే పలుమార్లు, అంటే యేసుప్రభుని చాలాసార్లు బాధపడతాం. ఉదయం లేచి దగ్గర నుంచి సాయంత్రం వరకు ఇన్నిసార్లు బాధపడతాం, పలుమార్లు బాధపడతాం, అనేక సార్లు బాధ పెడతాం. బాధ పెట్టినప్పుడల్లా యేసుప్రభు బాధపడటమే కాదు, నీ లోపలుండి ఒక ఆయన బాధపడతాడు. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావేంట్రా? బాధపడతాడు. ఇలాంటివి చూస్తున్నావేంట్రా? బాధపడతాడు. ఇలా బిహేవ్ చేస్తున్నావేంట్రా? బాధపడతాడు. ఎక్కడుంటే అక్కడ ఇలా ఉన్నావేంట్రా? బాధపెడతాడు. నీకు సంఘం ఒక బాధ్యత లేదురా? బాధపడతాడు. ప్రతి విషయంలో బాధపడి చెప్పి 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 ఎన్నిసార్లు చెప్పినా విననొల్లకపోతే హఠాత్తుగా రంగంలోకి దిగుతాడు. గుర్తుపెట్టు. ఇందాకే ప్రార్థనకు వచ్చాడండి, ఏమైందండి అంటే ఏదో అయ్యింది. ఇప్పుడేనండి భోజనానికి వెళ్ళొచ్చామండి, ఏమైందండి అంటే భోజనానికి వెళ్ళొచ్చాలి, ఇంకా అదే లాస్ట్ భోజనం. ఏమైందంటే చెప్తాడు. పరిశుద్ధాత్ముడు గద్దిస్తున్నాడేమో, గుర్తుపెట్టుకో. పరిశుద్ధాత్ముడు గద్దిస్తున్నాడేమో. ఆయన బాధ పెట్టుకో. ఆయన బాధపడితే రక్షకుడు రంగంలోకి దిగి మన పరిస్థితిని కకలవికలం చేయడం కాదు, నాశనం చేసి పడేస్తాడట. ఇంకా మీకు అర్థం కావాల్సిన విషయం చెప్తాను. ఒకసారి కీర్తన, అదే కీర్తన తీయండి. 51వ కీర్తన, అదే 51వ కీర్తన, అదే 51వ కీర్తన 11వ వచనం నుండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకు. దావీదు ఎక్కువ భయపడుతున్న దేనికోసం అండి? దావీదు ఎక్కువ భయపడుతున్న దేనికోసం చెప్పనా? నా బిడ్డలు చచ్చిపోయారు, రేపొద్దున నా రాజ్యం పోతుంది, నా పరిస్థితి అగమ్య గోచరం అయిపోతుంది, రేపటి నుంచి నేను ఏమైపోతాను, ఇది కాదు దావీదు భయం. దావీదు భయం ఏంటంటే, నీ ఆత్మను నా యొద్ద నుంచి తీసివేయి. నీ ఆత్మను నా యొద్ద నుంచి అంటే ఒక వ్యక్తి నశించిపోయే ఫైనల్ స్టేజ్ ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మని బాధ పెట్టడం. ఒక వ్యక్తి ఇక నాశనం అయిపోవడానికి రంగం సిద్ధమవుతుందని గుర్తుండి చెప్పిన పరిశుద్ధాత్మను దూరం అయిపోవడం. ఒక వ్యక్తి ఇక ఆడికి నాశనం కోరి తెచ్చుకుని నెత్తి మీద పోసుకున్నాడు గుర్తుండి చెప్పిన ఆత్మ దేవుడు మనల్ని ఒడిసి వెళ్ళిపోవడం. పరిశుద్ధాత్ముడు ఒకసారి వచ్చిన తర్వాత వెళ్ళిపోతాడంటే బైబిల్లో కొన్ని రిఫరెన్స్ ఉన్నాయి. వెళ్ళిపోతాడు, ఆరిపోతాడంటే దాని అర్థం ఏంటి? వెళ్ళిపోతాడనేగా. పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడంటే దాని అర్థం ఏంటి? మనల్ని బట్టి ఉండడానికి ఇష్టపడలేదనేగా. అంటే పరిశుద్ధాత్ముడు బాధ పెడితే, బాగా వినండి, పరిశుద్ధాత్ముడిని బాధ పెడితే లక్షల మందిని అరణ్యంలో చంపేశాడు. పరిశుద్ధాత్ముడిని దావీదు బాధ పెట్టినా దావీదైనా వదిలేపోతాడు. గుర్తుపెట్టి.
అందుకే దావీదుకి ఆ సెన్సిటివ్ విషయం అర్థమైంది కనుక దావీదు అంటున్నాడు, నా రాజ్యం తీసేవద్దని లేదు, నా బిడ్డలను తీసేవద్దని లేదు, నా ఆరోగ్యం తీసేవద్దని లేదు. ఏమన్నాడు తెలుసా? నీ పరిశుద్ధాత్మను తీసేకి, ఎందుకంటే ఆయన గాని వెళ్ళిపోయాడంటే ఆ జీవితం ఏమైపోతుందో అని. మరో సందర్భం చూద్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 51వ వచనం చూడండి. మీ హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబడనొల్లని వారులారా, ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ ఎదురు. ఆ మాట చదువుతుంటే ఏమర్థం అవుతుందండి? ఆ మాట అంటే స్టెఫన్ని ఎదిరించట్లేదు వీళ్ళు. చెప్పండి, వీళ్ళు ఎదిరిస్తున్నది స్టెఫన్ కాదు, స్టెఫన్ నడిపిస్తున్న పరిశుద్ధాత్మని ఎదిరిస్తున్నారు వీళ్ళు. ఇలా పరిశుద్ధాత్మని ఎదిరించే మీ అయ్యలు అరణ్యంలో రాలిపోయారు. ఇలా పరిశుద్ధాత్మని ఎదిరించే మన పితరులు అరణ్యంలో నశించిపోయారు. ఇప్పుడు మీరు కూడా ఏం చేస్తున్నారు? ఆత్మదేవుని ఆవేశంతో చెబుతున్న స్టెఫనైన నన్ను కూడా మీరు ఎదిరిస్తున్నారు. మీ పితరులు ఎదిరిస్తే మీ పితరులను క్షమించిన దేవుడు ఇప్పుడు ఆత్మ చేత నడిపింపబడుతున్న నా మీద కూడా మీరు రాళ్ళనెత్తి నన్ను ఎదిరిస్తున్నారంటే మీరు తిరగబడుతున్నది స్టెఫన్ మీద కాదు. ఆ రోజు మీరు తిరగబడింది మోసే మీద కాదు. ఆ రోజు మీ పితరులు తిరగబడింది, ఈ రోజు మీరు తిరగబడుతుంది ఒక వ్యక్తి మీద తిరగబడుతున్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడి మీదకి తిరగబడితే ఏమవుతుందో తెలుసా? నీ పితరులు ఎలా నశించిపోయారో అలాగే నశించిపోతారు అంటున్నాడు. చూడండి, అంటే పరిశుద్ధాత్ముడు అనే ఆ దేవుణ్ణి దుఃఖపరిచే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలట. మళ్ళీ ఆ వచనం చదువుదాం ఒకసారి. మళ్ళీ ముస్కరులారా, దేవుని వాక్యమునకు లోబరచనొల్లని వారులారా, మీ పితరుల వల్లే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మని ఎదిరించుచున్నారు. అది చూడండి, బాగా వినండి. స్టెఫన్ నిలబడి ఎవరి కోసం చెప్తున్నాడండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కోసం చెప్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కోసం చెప్తుంటే ఎవరు తిరగబడుతున్నారండి? పబ్లిక్ తిరగబడుతున్నారు. అంటే యేసు ప్రభుని ఎదిరిస్తుంటే ఎవరు బాధపడుతున్నారండి? చెప్పాలి. యేసు ప్రభుని ఎదిరిస్తుంటే ఎవరు బాధపడతారు? పరిశుద్ధాత్మను బాధపడతారు. చాలా మంది ఏమనుకున్నారంటే, యేసు ప్రభు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మీరు కుమారుని నన్ను మీకు క్షమాపణ ఉంటది కానీ పరిశుద్ధాత్ముని అంటే క్షమాపణ ఉండదని. కానీ ఏమనుకున్నారంటే, కొంతమంది ఎవరిని ఏమిచ్చారంటే, యేసు ప్రభుని అన్నా పర్లేదు, మనం పరిశుద్ధాత్ముని అనకూడదు అన్నారు. లాజిక్ ఏంటి చెప్పనా? నువ్వు యేసు ప్రభుని అంటే ఎవరు బాధపడతారు? నువ్వు యేసు ప్రభుని అంటే సాక్షాత్తు ఎవరిని అన్నట్టు? చెప్పాలి. నువ్వేమనుకుంటున్నావంటే యేసు ప్రభుని ఏమన్నా పర్లేదు, పరిశుద్ధాత్మని అనకూడదు అనుకుంటున్నావు. కానీ ఈ టెక్స్ట్లన్నీ చదువుతుంటే మనకి ఏమర్థం అవుతుంది? ఆ దూత అయినా ఆయన మీదకి ఎదిరించారు కనుక ఎవరు బాధపడ్డారు? పరిశుద్ధాత్మ బాధపడ్డాడు. స్టెఫను సువార్త చెప్తుంటే యేసు ప్రభుని ఎదిరించారు కనుక ఎవరు బాధపడతారు? యేసు ప్రభుని ఎదిరిస్తుంటే పరిశుద్ధ అంటే యేసు ప్రభునంటే పరిశుద్ధాత్మను బాధపడతాడు, పరిశుద్ధాత్మనంటే యేసు ప్రభు బాధపడతాడు. ఒకరినంటే ఒకరు బాధపడుతున్నారు. చూడండి, ఇదేనండి ఉండాలి సంఘంలో అయినా కుటుంబంలో అయినా. అన్నది నన్ను కాదులే అనుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళనన్నా నన్ను అన్నట్టే, వీనన్నా నన్ను అన్నట్టే. అంటే సంఘ సహవాసంలో, కుటుంబ సహవాసంలో అదే అంటారు చాలా మంది ప్రసంగికులు. ఏమంటారంటే ప్రతి సంఘంలో ఆ ముగ్గురులో ఉన్న ఐక్యత, ఒక పదం ముందుకేసి అంటున్నాను, త్రిత్వంలో ఉన్న ఐక్యత ఉండాలి. త్రిత్వం ఏకత్వం అది వేరు. మళ్ళీ త్రిత్వంలో ఉన్న ఐక్యత ఉండాలి. త్రిత్వంలో ఉన్న ఐక్యత ఉండాలి. త్రిత్వంలో ఉన్న ఐక్యత అంటే తండ్రిని కుమారుడు గౌరవిస్తాడు, కుమారుడు తండ్రిని గౌరవిస్తాడు, వీళ్ళిద్దరు కలిసి పరిశుద్ధాత్మని గౌరవిస్తాడు. ఇద్దరిలో ఎవరు బాధపడినా మూడో వ్యక్తి బాధపడతాడు. ఆ మూడో వ్యక్తి బాధపడితే ఇద్దరు బాధపడతారు. అలా ముగ్గురు స్నేహాలు ఉంటే ఎంత బాగుంటాయండి? ముగ్గురు అలా ఉన్నారు, వాళ్ళ స్నేహం ఎప్పటికైనా నిడిపోద్దా? నన్ను గదిలే సుధాకర్ అన్నాడంట, అన్నాను అనుకోండి, త్వరలో నిడిపోతాం ఎదరం. ముగ్గురులో అడుగుతున్నాను, ముగ్గురులు అంటే ఈ ముగ్గురనే కాదు, ఉదాహరణ చెప్తున్నాను. అది కుటుంబమైనా స్నేహమైనా ఎవరైనా ఒకరినంటే మనకు బాధ కలగదు. ఎందుకు చెప్పినా అది అవినాభావ సంబంధం దేవుని వలె మనం ఉండాలంట. అందుకే చెప్తున్నాడు చూడండి, పరిశుద్ధాత్మని అంటే క్రీస్తు బాధపడతాడు, క్రీస్తునంటే పరిశుద్ధాత్మను బాధపడతాడు. వీళ్ళిద్దరు కలిసి తండ్రిని ఏమన్నా అంటే బాధపడతారు.
ఇలా ఒకరిని ఒకరు ఇచ్చించుకుంటాం. ఇంకేముంది? అదే 48వ యెషయా గ్రంథం 48వ అధ్యాయం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనం చూడండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం. హ్మ్. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడినవాడు కాను. అది పుట్టిన కాలము మొదలుకొని నేనక్కడ ఉన్నవాడును. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపును. ఎవరు ఈ మాట్లాడుతున్న ఈయనెవరు? ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపునంటే మాట్లాడుతున్న ఆ వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారిని ఎవరు పంపుతున్నారట? తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మను పంపాడు. ఎక్కడికి పంపాడు? ఇదిగో ఈ 20 లక్షల మంది మధ్య నడుద్దాం రా అని పంపారట. ఆయన ఎల్లగా ఆయన వెనకాల ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు వచ్చారు. అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు. ఈ ముగ్గురు ఒకరికి ఒకరు కలిసి లక్షల మందిని నడిపించారట. అంటే వాళ్ళిద్దరు కలిసి ఈయన్ని పంపుతారు. మళ్ళీ ఈళ్ళిద్దరు కలిసి పరిశుద్ధాత్మ గురించి ఏమన్నా తెలుసు, ఇదిగో నేను వెళ్ళిపోయిన తర్వాత వేరొక ఆదరణకర్తని మీ వద్దకు నేను పంపుతాను. అంటే పూర్వకాలమేమో పరిశుద్ధాత్ముడు తండ్రి కలిసి యేసుక్రీస్తు వారిని పంపారట. ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ ఏమన్నాడంటే నేనెళ్ళి ఆయన మీ వద్దకి పంపిస్తా. అంటే వీళ్ళు ఒకరికొకరు వర్క్ పంచుకుంటారన్నమాట. ఇప్పుడు వరకు నేను చేశానుగా, నువ్వు వెళ్ళు అనరు, గుర్తుపెట్టుకో. వాళ్ళు ఒకరు నన్ను వెళ్ళమంటారా? నేను వెళ్తాను. మీరు వెళ్తారా? మీరు వెళ్ళండి. ఇదిగో ఈ వర్క్ మీరు, ఈ వర్క్ నాది. ఇలా వర్క్ ని పంచుకుంటారా? ఒకరికి ఒకరు కలిసి పనిచేస్తారట. ఇంకా మనకు బాగా అర్థం కావాలి అంటే యెషయా గ్రంథం ఒకసారి మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 2వ వచనం నుండి. హ్మ్. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి హ్మ్. హ్మ్. రాబోవువాడవు నీవేనా? హ్మ్. మేము ఎవని కొరకు మరి కనిపెట్టుకొనవలెను అని ఆయనడగగా హ్మ్. 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 వారిని చూసి మీరు వెళ్లి విన్న వాటిని, కన్న వాటిని హ్మ్. హ్మ్. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు. హ్మ్. చనిపోయిన వారు లేపబడుచున్నారు, పేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. సందర్భం తెలుసు కదా! సందర్భం ఏంటి? సందర్భం మనకు తెలుసు. సందర్భం ఏంటంటే మీరు గమనించండి. యోహాను గారు యోహాను గారి యొక్క శిష్యులకి అనుమానం వచ్చింది. ఏమని అనుమానం వచ్చిందంటే ఆయనేనా? వేరొకని కొరకు మేము కనిపెట్టాలా? అంటే ఆ మెస్సయ్య నీవేనా? లేకపోతే మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలనా? ఇది కదా సందర్భం అక్కడ. అంటే మోసే చెప్పాడే, ఆ ప్రవక్తవు నువ్వేనా? అభిషిక్తుడని మేము చదువుకున్నామే. ఆ దానియేలు గ్రంథంలో, యెషయా గ్రంథంలో చదువుకున్నామే. ఇర్మియాలో ఆ అభిషిక్తుడని చదువుకున్న ఆయన నువ్వేనా? లేకపోతే వేరొక అభిషిక్తుడు వస్తాడా? నువ్వేనా అని అడిగినప్పుడు ఆయన ఏమనాలి? నేనే అంటే బాగున్నా అన్నాడా? ఇప్పుడు మీరొచ్చారండి ఇక్కడికి. మీరొచ్చినప్పుడు జేమ్స్ గారు మీరేనా అని మీరు నన్ను అడిగారనుకోండి. అవును నేనే అంటే బావుంటది. అలా అనకుండా గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారంటే మీరేమంటారు? ఇలా అయిపోయాడేంటి, ఒక వారం రాకపోయేసరికి అనుకుంటారా? అనుకోరా? ఖచ్చితంగా అనుకుంటారా? అనుకోరా? మీరు అనుకుంటారా? అనుకోరా? చెప్పండి. ఇప్పుడు నా నేమ్ అడిగినప్పుడు నీవేనా అన్నప్పుడు నేనే అనాలి. అలా కాకుండా ఆయన ఏమంటున్నాడు? కుష్ఠరోగులు, కుంటివారు, గుడ్డివారు ఈ విషయాలు ఎందుకు ఎత్తుతున్నాడు? నేనే అని కన్ఫర్మ్ చేయొచ్చుగా. నేనే అంటే తేలిగ్గా నమ్మేసే మనుషులు కాదు. ఇశ్రాయేలీయులైన యూదులైనా ఆయనను నేనే అని నమ్మాలి అంటే వాళ్ళకి లేఖనం ఉండాలి. ఆ లేఖనాన్ని ఎవరికి అర్థమైనా అర్థమవకపోయినా బాప్తిజం ఇచ్చి యోహానుకి అర్థమవుతది గనక ఆ లేఖనాన్ని ఎత్తి మాట్లాడుతున్నాడు. ఎక్కడ లేఖనం ఇది అంటే కుంటివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారన్న ఈ లేఖనం ఎక్కడ కోట్ చేస్తున్నాడు? ఇప్పటి వరకు మనం ఏ అధ్యాయాలైతే పరంపర చదివామో ఆ నడకలో ఉన్న ఒక అధ్యాయాన్ని యోహాను గారికి చెప్పండి అన్నాడు. ఎందుకంటే ఇవి ఎప్పుడైతే మీరు చెప్పారో యోహానుకి ఏం జ్ఞాపకం వస్తది? ఆ రిఫరెన్స్ జ్ఞాపకం వస్తది. ఆ రిఫరెన్స్ ఎక్కడుంది? యెషయా గ్రంథం 61 అధ్యాయంలో ఉంది. చూస్తారా ఒకసారి? చూద్దాం ఒకసారి. 61 అధ్యాయం చూడండి. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది.
దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గలవారిని, ఉమ్, చెరలో ఉన్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు యెహోవా హితవస్త్రము. అంటే ఇప్పుడు వరకు మనం మత్తయి సువార్త 11వ అధ్యాయంలో చదువుకున్న ఈ రెఫరెన్స్ మాటలన్నీ ఎక్కడ అన్నమాట చెప్పాలి. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఉన్న మాటలు అన్నమాట. అంటే యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఉన్న మాటలన్నీ యోహానికి అర్థమవుతుంది కనుక శిష్యులు వచ్చి అడుగుతున్నాడు, నువ్వు నీవేనా? మరి ఒకరి కొరకు మేము కనిపెట్టాలంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారు? నేనే అనుకుంటే ఆయన ఏమంటున్నాడు? నేనే అనడానికి రుజువులేంటి? యెషయా గ్రంథంలో చదువుకున్నారుగా మెస్సీయ వస్తే ఏం చేస్తాడని. యెషయా గ్రంథంలో మెస్సీయ వస్తే ఏం చేస్తాడు? కుంటి వారికి కాళ్ళు ఇస్తాడు, గుడ్డి వారికి చూపిస్తాడు, చెవిటి వారికి వినికిడిస్తాడు, నలిగిన హృదయాలకి వెలుగునిస్తాడు. ఇవి ఎప్పుడైతే అభిషక్తుడు చేస్తాడో ఆయనే అభిషక్తుడని యెషయా గ్రంథంలో రాయబడిందిగా. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయంటే మీకు ఎవరని అర్థం అవ్వాలి? అభిషక్తుడను నేనే అని మీకు అర్థం అవ్వాలని అర్థమయ్యేలాగా లేఖనం కోట్ చేస్తున్నాడు. అయితే సందర్భంలో మనకు కావలసిన మాట ఏంటంటే, ఇప్పుడు కుంటివారైనా, గుడ్డివారైనా, చెవిటి వారైనా, చనిపోయిన వారైనా ఇవన్నీ జరుగుతున్నాయంటే యేసు ప్రభుతో పాటు ఆ వెనకుండే అద్భుత కార్యాలు చేస్తున్నది ఎవరంట? ఇప్పుడు మొదటి వచనం చదవండి. 61వ అధ్యాయం మొదటి వచనం. 61వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది కనుక, బాగా వినండి. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చింది కనుక కుంటివారు లెగుస్తున్నారు, కుంటివారు లెగుస్తున్నారు, గుడ్డివారికి చూపు వస్తుంది. ఇన్ని అద్భుత కార్యాలు జరుగుతాయంటే ఈ కార్యాల్లో నేనొక్కడనే లేను. చెప్పండి, నాతో పాటు పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. ఎందుకు స్వస్థతలకు పరిశుద్ధాత్మను కోట్ చేస్తారంటే, నా మాటలు అర్థమవుతున్నాయి లేదో? స్వస్థతలు అనగానే ఎవరిని కోట్ చేస్తారు బ్యానర్ మీద? ఎవరిని? పరిశుద్ధాత్ముని. ఎందుకు బ్యానర్ మీద స్వస్థత స్థానంలో పరిశుద్ధాత్ముడు అనే పేరు ఎందుకు ఎక్కువ ఎత్తుతారంటే, ఇలాంటి రెఫరెన్స్ స్వస్థతల సమయంలో పరిశుద్ధాత్ముని గురించి వాడబడ్డాయి గనకే స్వస్థతల సమయంలో ఎవరి పేరు చెప్తున్నారు చెప్పండి? పరిశుద్ధాత్ముడి పేరు. ఇదిగో ఆత్మదేవుడు నీ మీదకి వస్తున్నాడు, లెగు అనగానే అక్కడి నుంచి లెగిసి వచ్చేస్తున్నారు. ఇలా వాళ్ళకి నిజంగా కాళ్ళు ఉన్నాయో లేదో ఆ దేవుడికే ఎరుక. అది నిజమా అబద్ధమా దేవుడికి ఎరుక. ఒకవేళ అబద్ధం అయితే వాళ్ళు పరిశుద్ధాత్ముడి పేరు అడ్డు పెట్టుకుని వ్యాపారం చేస్తున్నారు. పరిశుద్ధాత్ముడి పేరు అడ్డు పెట్టుకుని వ్యాపారం చేస్తే వాళ్ళ సంగతి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? అట్టికే తొక్కలో వచ్చినట్టు వచ్చేస్తాడు త్వరలోనే. ఒకవేళ పరిశుద్ధాత్మ వల్ల నిజంగా కార్యాలు జరుగుతాయి కొన్నిసార్లు. అంటే అక్కడ కాదు, సాలల్లో కాదు, రెస్టారెంట్లో కాదు, కళ్యాణ మండపాల్లో కాదు, సంఘంలో జరుగుతాయి నిజంగా. కొన్నిసార్లు సంఘ ప్రార్థనలు స్థితిగతులు బాలేని వారికి ఆత్మదేవుడు కార్యం జరిగిస్తాడు. కొన్నిసార్లు అద్భుతంగా వాళ్ళ జీవితాల్లో కార్యం జరుగుతుంది. అప్పుడు ఆ కార్యాన్ని నువ్వు ఎటకారం చేయకూడదు. ఎందుకు చెప్పనా? ఆ కార్యం వెనకాల ఎవరున్నారు చెప్పండి? పరిశుద్ధాత్ముడు. అలా ఎలా జరిగిపోయిందండి? వీడికి నిన్న వరకు బాలేదు, సడన్ గా ఎలా బాగున్నాడు? ఏమో ఆత్మదేవుడు ఏ కార్యం చేశాడు అంటే. ఫేక్ ఉన్నదా? ఫేక్ అంటే ఫేక్ మిరాకిల్స్ ఉన్నాయన్నది ఎంత వాస్తవమో చెప్పండి, ట్రూ మిరాకిల్స్ ఉన్నాయన్నది కూడా అంతే వాస్తవం. మనకి ఫేక్ ఏంటో ఎప్పుడు తెలుస్తుంది? నీకు టెక్స్ట్ ఏంటో తెలిస్తే తెలుస్తుంది. నీకు ఒరిజినల్ ఏంటో ఎలా తెలుస్తుంది? నీకు వచనాలు ఏంటో నీకు అర్థమైతే తెలుస్తుంది. కానీ మెజారిటీ ఇప్పుడు అంతా ఏ మిరాకిల్స్ జరుగుతున్నాయి చెప్పండి? ఫేక్ మిరాకిల్స్ జరుగుతున్నాయి. ఆత్మదేవుడు చూడండి, యోహానికి చెప్పండి ఎవరు చేస్తాడు? అభిషక్తుని మీద ఏముంటది? ఆత్మ ఉంటది. అభిషక్తుని మీద ఆత్మ ఉంటేగా గుడ్డివారు చూస్తాడు. అభిషక్తుని మీద ఆత్మదేవుడు ఉంటేగా కుంటివారు లెగుస్తాడు. ఇది యోహానికి తెలియదా? మీ గురువు చెప్పండి వెళ్ళి అన్నాడు. అంటే ఆత్మదేవుడు అభిషేకం. అందుకే అభిషక్తుడికి అభిషేకం జరిగిందన్న గుర్తు ఏంటి తెలుసా? పరిశుద్ధాత్ముడే ఆయనకి అభిషేకం. గుర్తుపెట్టు. అందుకే ఆ టెక్స్ట్ కోట్ చేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడి కార్యం జరిగిందని. ఇంకా ఏం రాయబడింది? ముగించేద్దాం. ఇంకేం రాయబడింది? 1 కొరింథీ పత్రిక చూడండి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం ముగించుకుందాం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? హ్మ్ హ్మ్ హ్మ్
బాగా వినండి. దేవుని ఆలయం అంటే ఎవరండి? చెప్పాలి. ఇయాల జాగ్రత్తగా విని ఈ మాట వినేసి ఇంటికెళ్ళిపోండి. మళ్ళీ చెప్తున్నాను వినండి. దేవుని ఆలయం అంటే ఎవరండి? మనం. సంఘం. అడుగుతున్నాను. సంఘాన్ని ఎవడన్నా పుల్లలు పెట్టి పాడు చేస్తే ఎవరు బాధపడతారంట? అక్కడ చెప్పండి. అక్కడుంది. చెప్పాలి. సంఘాన్ని, ఆలయాన్ని ఎవడైనా పాడు చేస్తే, సంఘము ఆలయాన్ని సంఘానికి వాడాడు, ఆలయాన్ని దేహానికి వాడాడు. 2 టెక్స్ట్‌లు ఉన్నాయి. అంటే సంఘాన్ని ఎవడైనా పాడు చేస్తే, తన ఆలయాన్ని ఎవడైనా పాడు చేస్తే ఎవరు బాధపడతారట? దేవుడు బాధపడతాడట. బాగా వినండి. దేవుడు బాధపడతాడు. దేవుడు బాధపడతాడు. ఇదే వచనానికి వచ్చి మార్చి రాశాడు చూడండి మరొకసారి. ఇదే కొరింథీ పత్రిక 6 అధ్యాయం 19 వచనం చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? అంటే బాగా వినండి. ఇందాక ఆలయంలో ఉన్న దేవుడెవరు? ఇందాక చదివాంగా 3 అధ్యాయంలో. ఆలయంలో ఉన్న దేవుడెవరు? పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్ముడిని ఏమంటున్నాడు? దేవుడు అంటున్నాడు. అంటే సంఘాన్ని గాని, మన దేహాన్ని గాని పాడు చేస్తే ఎవరు బాధపడతారు? పరిశుద్ధాత్ముడు బాధపడతాడు. నీ వల్ల సంఘం కలిసి ఉండాలి. నీ వల్ల నువ్వెక్కడుంటే అక్కడ సంఘము, కుటుంబం, సహవాసాలు విడిపోతున్నాయంటే నీ వల్ల పరిశుద్ధాత్ముడు బాధపడితే నీకు త్వరలోనే ఉంటాది రగడ. నువ్వు కోరి కోరి నిప్పులు కుంప తెచ్చుకుని నెత్తి మీద పెట్టుకుని వ్యవహారం. దేవుడు సీరియస్ గానే స్టేట్మెంట్ ఇచ్చాడు. నా ఆలయాన్ని పాడు చేస్తే చెప్పండి ఊరుకోనన్నాడు ఆయన. నా ఆలయాన్ని పాడు చేస్తూ ఊరుకో అన్నాడు. అంటే తన ఆలయాన్ని పాడు చేస్తూ ఊరుకోనన్నవాడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాడు. మర్చిపోకు. పరిశుద్ధాత్మ దేవుడిని బాధ పెడితే ఆయన ఊరుకోడంటే అందుకే అంటున్నాడు చూడండి. పరిశుద్ధాత్మని దిక్కుంప చేయకుడి, ఆయనకి మనము ఆలయమై ఉన్నాము. బాధ పెట్టారు కనుక బాగా వినండి. జలప్రలయం ఎందుకు వచ్చిందో చెప్పనా? డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాను చెప్పండి. జలప్రలయం ఎందుకు వచ్చింది చెప్పనా? ఆత్మ వాదించడం ఆపేశాడు గనక. నా ఆత్మ ఎల్లప్పుడూ ఈ లోకంతో వాదించదు అన్నాడు. నా ఆత్మ ఎల్లప్పుడూ వాదించను. ఆత్మదేవుడు ఎప్పుడైతే వాదించడం మానేశాడు ఏమొచ్చింది? జలప్రలయం వచ్చింది. ఆత్మదేవుడికి ఎప్పుడైతే అబద్ధం చెప్పారో అననీయ సప్ఫీరా ఏమయ్యారు? చచ్చిపోయారు. ఆత్మదేవుడిని దుఃఖించారు గనకే అరణ్యంలో ఎవరు సంహరింపబడ్డారు? ఇశ్రాయేలు సంహరింపబడ్డారు. దావీదు పాపం చేస్తే ఎవరు బాధపడతారని దావీదుకి స్ట్రైక్ అయింది? పరిశుద్ధాత్ముడు. మీరెక్కడ చూడండి, ఆత్మదేవుడు చివరికి సంఘము గలిబిలైన ఆ గలిబిలి చేస్తున్న వాడి విషయంలో ఎవరు బాధపడతారని రాయబడింది? పరిశుద్ధాత్ముడు. అంటే మీరు చూడండి, అరణ్యంలో పరిశుద్ధాత్మను బాధపడితే లక్షల మంది చచ్చిపోయారు. జలప్రలయం ముందు ఆత్మదేవుడి వాదన పట్టించుకోకపోతే లక్షల మంది నీటిలో మునిగి చచ్చిపోయారు. సంఘంలో పరిశుద్ధాత్ముడితో అబద్ధం ఆడితే భార్య భర్తలు ఇద్దరు ఒకరోజు చచ్చిపోయారు. ఇప్పుడు ఆలయాన్ని పాడు చేస్తే అది జరగకుండా గాక. గుర్తుపెట్టుకోండి. అంటే చరిత్ర మీరు ఎక్కడ కలపండి, ఆత్మదేవుణ్ణి మనం టచ్ చేశామో, ఆయన్ని బాధ పెట్టామో, మన సావు మనం కోరుకుని మన గొయ్యి మనం దూకుంటున్నాం అనమాట. ఇంకేం రాశాడు చివరికి ఒకసారి చూద్దాం. ఇంకేం రాశాడు? ఆ మత్తయి సువార్త 12వ అధ్యాయం 6వ వచనం చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు చెప్పండి, దేవాలయం పైనేమో ఒకరున్నారట, దేవాలయంలోనేమో ఒకరున్నారట. దేవాలయాన్ని పాడు చేస్తే మరొకరు బాధపడతారట. వీళ్ళ ముగ్గురు మన చుట్టే తిరుగుతున్నారట. ఎవరు చెప్పండి? ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇప్పుడు అడుగుతున్నానండి, చాలా మంది ఏమంటారంటే యేసుప్రభు దేవుడు కదండి, దేవుడు నేను డిబేట్ లేదో గొడవ అంటే దేవుడు అన్నారులేండి, దేవుడు అంత కాదన్నారు. మళ్ళీ యేసుప్రభు దేవుడు కదని అడుగుతున్నాను. ఒక ఆయన డైరెక్ట్ గా క్వశ్చన్కి ఆన్సర్ భలే చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, దేవాలయం కన్నా గొప్పోడిని ఏమంటారు? దేవాలయంలో ఎవరుంటారండి? పూజారి ఉంటాడా? చెప్పండి. దేవాలయంలో ఎవరుంటాడు? దేవుడు ఉంటాడు. ఇప్పుడు దేవాలయంలో దేవుడు ఉంటే దేవాలయం గొప్పదా, దేవుడు గొప్పడా? ఇప్పుడు దేవాలయం కన్నా నేను గొప్పోడిని అంటున్నాడు అంటే ఈయన సాక్షాత్తు ఏమని క్లైమ్ చేసుకుంటున్నాడు? దేవుడని క్లైమ్ చేసుకుంటున్నాడు. బాగా వినండి, దేవాలయం లోపల ఎవరుంటారు? పరిశుద్ధాత్మ ఉంటాడు. పరిశుద్ధాత్మను కూడా బైబిల్ ఏమంది? దేవుడు అంది. మీరు ఎక్కడ చూడండి, ఆయన దేవుడే, ఈయన దేవుడే, ఈయన దేవుడే, ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు. ఈ ముగ్గురు సంఘమైన, ఇశ్రాయేలు సంఘమైన
ఆలయం అనే పిలబడిన ఏ సమూహాన్నైనా కాపాడుకుంటూ తిరుగుతారట. ఈ కాపాడు అంటే ఇశ్రాయేల్లో కూడా ఆలయమే, ఒక మాట చెప్పాలంటే. ఆ 20 లక్షల మంది అయినా 30 లక్షల మంది అయినా వాళ్ళు కూడా సంఘమే. ఆ సంఘం మీద తండ్రిగా ఉన్నాడు, కుమారుడున్నాడు, పరిశుద్ధాత్ముడున్నాడు. ఆ సంఘాన్ని అలా కాపాడుకుంటూ తిరుగుతున్నప్పుడు, సంఘంలో గుసగుసలు స్టార్ట్ అయినప్పుడు దేవుడు బాధపడ్డాడు. గుర్తుపెట్టుకోండి. బాధ పెట్టిన వారిని దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఇశ్రాయేలుని వదలలేని దేవుడు చెప్పండి మనల్ని వదులుతాడా? అందుకే జాగ్రత్త. ఆ రోజు వాళ్ళ ఐగుప్తి నుంచి కానానుకు నడిచారు. ఈ రోజు మనం ఎక్కడి నుండి చెప్పండి? పరలోకపు ప్రయాణాన్ని నడుస్తున్నాం. అది నడకే చెప్పండి. ఇది ఆత్మీయ నడకే. ఆ నడకలో కుదురులేని వాళ్ళని ఎలాగైతే రాలి చేశాడో చెప్పండి, ఈ నడకలో కుదురులేనోళ్ళని కూడా చెప్పండి ఏం చేస్తాడు చెప్పండి? ఈడు సీడ పీడరు, ఈడు సంఘానికి అనుకున్నాడు అనుకోకూడదు. ఎవరి కోసం అనుకోకూడదని ఆత్మీయంగా నిజాయితీగా నేను కోరుకుంటున్నాను. మన పట్ల దేవుడు ఎవరిని అలా అనుకోకూడదు. ఒకవేళ అనుకునే పరిస్థితి వస్తే ఈడి వల్ల సంఘం విడిపోయేలా ఉందరా అనుకుంటే గుర్తుపెట్టుకోండి, తన ఆలయాన్ని పాడు చేయువాడిని. నేను ఈ మాట అంటున్నాను ఏమనుకోకండి. ఇలాగే ఒక మనుష్యుడు ప్రారంభంలో ఉండేవాళ్ళండి. ఒక మనుషుడు ఎచ్చలవిడిగా ముక్కలు చేసి సంఘాన్ని పాడేశాడు. దాని ఎఫెక్ట్ ఎక్కడ పడ్డది చెప్పనా? వాళ్ళ ఫ్యామిలీ మీద పడ్డది. ఇప్పటికీ నాకు తెలుసు. వాళ్ళ ఫ్యామిలీ మీద పడ్డది. ఈ రోజుకి బాధపడతాడు. ఏమని తెలుసా? ఆ రోజు నేను చేసిన పనులకి దాని ఎఫెక్ట్ నా బిడ్డల మీద పడ్డదా. జాగ్రత్త. ఇది ఆటో యూనియన్ లాగా గుసగుసలు అనేసి ఇది పర్లేదులే. సుధాకర్ ఏమంటాడు? ఇలాంటివి మర్చిపోండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎవరు ఉంటారో తెలిసిన? పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఇందులో ఎవరు సంచరిస్తారు తెలుసా? పరిశుద్ధాత్ముడు సంచరిస్తాడు. ఈ పరిశుద్ధాత్ముడి పట్ల మనకు భయం ఉండాలి. యేసుప్రభు పట్ల భయం ఉండాలి. ఏ మాత్ర అరమరికలున్నా జాగ్రత్త. నువ్వు చేస్తానంటే, ఏదన్నా నీకు పని అప్పగించారా? చేస్తానంటే చెయ్యి, చేయలేనంటే చేయనని చెప్పు. అంతేగాని కామెంట్రీలు రివ్యూలు రాసావో నీ సంగతి తేలుతాడు. గుర్తుపెట్టుకో. మోసేనంటే ఆత్మదేవుడు బాధపడ్డాడు, ఆత్మదేవుడు బాధపడితే యెహోవా బాధపడ్డాడు, యెహోవా బాధపడితే యేసుక్రీస్తు బాధపడ్డాడు. ఇక్కడ ఎవరైనా నిజాయితీగా పని చేస్తున్న వాళ్ళని, పక్కన ఉన్న వారిని ఎవరైనా నువ్వు ఏదన్నా అన్నావంటే జాగ్రత్త, జాగ్రత్త. మీ మేలు కోరి చెప్తున్నాను, జాగ్రత్త. ఇది ఆత్మదేవుడితో సెలగాటము, జాగ్రత్త. ఎన్ని భాగాలు ఆలోచించాం మనం? సుమారు 25 24 24 బాగా. ఇంకా ఎన్ని ఉన్నాయని అనకండి. ఇంకా ఉన్నాయి. మీ ఆసక్తిని బట్టి చెప్పాలా వద్దన్నది ఏ రోజైతే మీరు నాకు కొన్ని సిగ్నల్స్ వస్తుంటాయి, నాకు అర్థమవుద్ది ఇంక ఈ సబ్జెక్ట్ వద్దు అని మీ నుంచి. ఆ సిగ్నల్ నాకు ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు నేను ఆ సిరీస్ ఆపేస్తాను. వినగలిగే ఆసక్తి ఉన్నంత కాలము, ఇంచుమించు ఇంకో కొన్ని ఉన్నాయి. ఆ చెప్పగలిగే మీకు వినగలిగే ఆసక్తి ఉన్నంత కాలం ఇంకా డీప్ స్టడీ ఉంది పరిశుద్ధాత్మను గురించి. అది విన్నంత కాలం మన జీవితాలకి శ్రేయస్కరం. ఎందుకంటే ఇలాంటి రహస్యాలు మనకు తెలియకపోతే, తెలియకుండా ఎవరిని టచ్ చేస్తాం చెప్పండి? పరిశుద్ధాత్మ టచ్. ఆ పని గాని మనం చేసామో మనల్ని మనమే పాడు చేసుకుంటాం. మోకాలు లేయగలిగిన